ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము మార్చి నెల 13వ తారీఖు 2026. మొదటి రాజులు 11వ అధ్యాయము 3వ వచనము. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ సొలొమోను రాజు గురించి వ్రాయబడి ఉంది. రాజైన సొలొమోను తన జీవిత కాలంలో అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. అతని జ్ఞానం, సంపద, అతడు కట్టించిన దేవుని ఆలయం, ఇంకా అతని రాజభవనం, రాణికి కట్టించిన భవనం, వాటి నిర్మాణము, ఆయన సింహాసనం గురించి మనం చదివినప్పుడు దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించారని మనము అర్థం చేసుకుంటాం. అనేక దేశాల నుండి ప్రజలు, రాజులు, మరి రాణి అతని గొప్పతనాన్ని చూడడానికి, అతని జ్ఞానము తెలుసుకోవటానికి వచ్చారు. కానీ అతను తన తండ్రి దావీదులాగా దేవునితో అదే రకమైన సంబంధాన్ని కొనసాగించలేకపోయాడు. ఎందుకు? దానికి కారణం అతడు చేసుకున్న రాజకుమార్తెలైన భార్యలు, ఉపపత్నులు అతని హృదయంను తిప్పివేసి దేవుడు చేయకూడదు అని చెప్పిన పనులను చేపించారు. అతడు దేవుని మాట వినకుండా వారితో పాటు వారు చేస్తున్న హేయమైన పనులు చేశాడు. కాబట్టి రాజ్యం అతని తర్వాత విభజించబడింది. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది, ప్రభువైన యేసుతో మనకు కలిగిన సంబంధాన్ని పోగొట్టుకోకుండా ఉందాం. ప్రభువైన యేసుతో నిరంతరం సంబంధం కలిగి ఉండి దేవుడు చేయకూడదని చెప్పినది చేయకుండా జాగ్రత్త పడదాం. మన పిల్లలు తగిన జీవిత భాగస్వామిని మరియు మంచి స్నేహితులను ఎంచుకోవాలని నిరంతరం మనం వారి కోసం ప్రార్థిద్దాం. ఇంకా మనం కూడా మన చుట్టూ ఉన్న సర్కిల్, అంటే మన ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకుందాం. మనకు కూడా ఆశీర్వదించబడిన స్నేహితులు ఉండాలి. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, ప్రభువా, మాకిచ్చిన ఈ జ్ఞానము, సంపద, ఈ ఆశీర్వాదాలని ప్రభువా మీరు ఇచ్చినవే కదా ప్రభువా. మీరిచ్చిన వాటితో మేము తండ్రి సంతృప్తి కలిగి మీకు లోబడి జీవించే హృదయం మాకు ఇవ్వండి. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభువా ఏది పోగొట్టుకున్నా మీతో ఉన్న సంబంధాన్ని మాత్రం మేము పోగొట్టుకోకుండా సహాయం చేయండి. అవును ప్రభువా, మీ కృప చొప్పున పిలువబడిన మేము ప్రభువా, మీ కృప చొప్పున రక్షించబడిన మేము తండ్రి, అంతం మటుకు మా రక్షణను కొనసాగించుకోవడానికి మాకు కృప అనుగ్రహించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇలా అన్నారు: మీ తప్పులను చెప్పడానికి స్నేహితుడిపై మీకున్న గొప్ప నమ్మకం అది. అతని తప్పులను అతనికి చెప్పడం ఇంకా గొప్పది. యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.